ఇది మా పాప అన్నప్రాసన వ్లాగ్. జూన్ 12th అంటే 6వ నెల 6వ రోజున అన్నప్రాసన అయితే చేసాము. ఫస్ట్ అయితే మా పేరెంట్స్ అందరూ కూడా టెంపుల్కి వెళ్ళిపోతున్నారు. తర్వాత నేను నా హస్బెండ్ పాప బయలుదేరుతాము. ఎందుకంటే పంతులు గారు స్పెసిఫిక్ గా చెప్పారనమాట, పూజ జరిగేటప్పుడు ఏడిస్తే అంత మంచిది కాదు, సో బాగా నిద్రపుచ్చి తీసుకురండి అని చెప్పి. అందుకని పాపకి కాస్త ఎర్లీగానే స్నానం చేపించేసి నిద్రపుచ్చేసాము. అది లేచేంత వరకు వెయిట్ చేసి తర్వాత మేము కూడా టెంపుల్ కి వచ్చాము. ఇక్కడ మీరందరూ గెస్ట్ చేసింది కరెక్టే, రామవారిపాడు దగ్గర ఉన్న అమ్మవారి టెంపుల్ కే మేము వెళ్ళాము. ఫస్ట్ రాగానే అమ్మవారి పూజ అయితే చేయిస్తున్నారు. ఇక్కడైతే నాకు భలే హ్యాపీగా అనిపించింది. ద మోస్ట్ హ్యాపీ మూమెంట్ అని చెప్పొచ్చు. పూజ చేసే పంతులు గారే స్వయంగా మా పాపని ఎత్తుకొని గర్భగుడిలోకి తీసుకెళ్లి అక్కడ ముగ్గురు అమ్మవార్లు ఉంటారు కదా, మా పాపని అమ్మవార్లకి తాకిచ్చి అక్కడ ఉన్న అక్షంతులతో ఆశీర్వదించి బయటికి తీసుకొచ్చారు. నాకైతే స్వయంగా అమ్మవార్లే వచ్చి మా పాపని ఆశీర్వదించారేమో అన్నంత హ్యాపీగా అనిపించింది. అసలు నాకు తెలియదు అనమాట, అట్లా పసిపిల్లల్ని గర్భగుడిలోకి తీసుకెళ్లి ఈ విధంగా చేస్తారు అని. సడన్ గా పంతులు గారు అలా తీసుకెళ్లేటప్పటికి నాకు భలే హ్యాపీగా అనిపించింది. మా పాప కూడా సామాన్యంగా అసలు ఎవరి దగ్గర ఉండదు, నేను నా హస్బెండ్ దాని ప్రపంచం అనమాట. వేరే వాళ్ళకి అలవాటు పడాలంటే కాస్త టైం పడుతుంది. అలాంటిది పంతులు గారు సడన్ గా ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లిపోతుంటే అయ్యో ఏడుస్తుందేమో అని భయం వేసింది. కానీ అది ఎంత కాన్సన్ట్రేషన్ గా అమ్మవారిని చూసిందో అసలు ఏడుపు అనేదే లేదు. నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ అమ్మవారి దగ్గర పూజ అయిపోయాక పక్కనే శివాలయం కూడా ఉంటుంది కదా, ఆ శివయ్యని కూడా ఒకసారి దర్శించుకొని వద్దామని చెప్పి 3 ప్రదక్షిణాలు చేసి శివయ్యని కూడా దర్శించుకున్నాక అమ్మవారి ఎదురుగానే కాస్త ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ లో అన్నప్రాసన అయితే చేసాము. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, వీడియో